హలో గైస్, ఇది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే క్రీమ్స్ చెప్పారు ఫుడ్వి. సర్లే మంచిగా మనకి వెళ్ళడం ఉండి కూడా రాదు. సర్లే ఎవడైనా కుక్ చేసి పెట్టేవాడు చూసా, మన దాంట్లో కూడా ఉన్నాడు తేజ అని. పర్లే మరీ అంత వర్స్ట్ కాదు కానీ మనకైనా చాలా బెటర్ ఏం చేస్తాం. సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వాడి దగ్గరికి వెళ్దాం. వెళ్ళి లైన్లో పెట్టి మెల్లగా మనం ఏదో ఒకటి అట్లీస్ట్ తినడానికి ఒక మ్యాగీనే వండించాం. మనకి అది కూడా రాదు, ఏం చేస్తాం అంటే మనకు రానప్పుడు ఎవరికైనా వచ్చేవాడే కదా పట్టుకోలే పాయింటే కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. సరే ఇంకా వెళ్దాం, ఆడ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఫైనల్లీ మనం తేజ రూమ్ కోసం చూద్దాం, ఇంకో రూమ్ రీచ్ అయ్యా లేదు. ఏంట్రా చేపలకి వేయలే ఫుడ్? ఏది ఇది చెమ్మేలి? ఇంకా చెమ్మేలి పలకట్లేదు. సరే ఏం చేద్దాం? ఏం చేయడం ఏంట్రా? ఆకలేదు, నేను తిందామా తెచ్చుకొని? అది ఆర్డర్ ఏం పెడతావా? ఆర్డర్ ఏంటి మమ్మీ, ఎవడీడు? చెప్పరా? మరి మరి ఏం చేద్దాం? చికెన్ కర్రీ చేద్దాం. సరే నీ ఇష్టం. మరి అమౌంట్ ఉంది అందుకే, నా దగ్గర అమౌంట్ లేదు. లిటరల్లీ చికెన్ అని చెప్పాడు. చూస్తే ఆఖరికి ఇవన్నీ కొనుక్కొచ్చాడు వెళ్ళి. ఏం చేస్తున్నారా? ఎగ్స్ అది కూడా నాలుగు వచ్చాడు. ఎగ్ కర్రీ. ఇంకా ఆపరా అది చాక ఈ పాటికి ఎప్పుడు అరిగిపోయి ఉంటుంది. అది బ్లేడ్ అంతా అయిపోగలదు, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాలి. దేనికి? ఆఖరి చికెన్ కర్రీ అని చెప్పు. ఆఖరి తీసుకొచ్చి ఇందులో కూర్చుని పెట్టు నన్ను. ఓకే సెకండ్ అండి. సరే పో, నాకలేదు, నాకు ఎంత పోయి తిన్నాను. తీసుకోరా కటింగ్ చేస్తాను. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి సార్ అర్థం కాలేదు. పాపలు అని చెప్పి ఫోన్లో చికెన్ లేకపోయినా ఎగ్ కర్రీ తింటామని చెప్పి పిలిస్తే ఇది నువ్వు చేస్తుంది. నాకు నా రూమ్ ఇదే. ఏంట్రా బకెట్ పక్కన అందులో ఉండిదాం ఏంటి రైస్ గట్ట? అది ఇంకోటి, ఇంకొక ఫ్రెండ్దా? ఫ్రెండ్ ఫ్రమ్ హెవెనా? నవ్వుతున్నా ఎందుకు రా? హెవెన్ అని చెప్పి ఫ్రెండ్ ఫ్రమ్ హెవెన్ రా. దాంతో తప్పు ఉంది? తప్పులేదు. కంటిన్యూ. గుడ్ ఫ్రెండ్, గుడ్ మోటివేటర్. ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. మంచివాడు మొదట కష్టపడచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, కానీ ఓడిపోతాడు. ఏం చేశాడు అంత మోటివేషన్ నిన్ను? ఆయన వల్లే ఇక్కడ టమాటాలు వస్తున్నావా? ఆయన మళ్ళీ ఫీల్ అవుతాడు. ఆయన దేనికి ఫీల్ అవ్వడరా? మంచి అతను అతను, నాకు తెలుసు, చాలా క్లోజ్. తేజ మోటివేషన్ బిహైండ్ ద బెడ్ గై. తేజ మోటివేషన్ బిహైండ్ ద బెడ్ గై. ఓకే సెకండ్ అండి. ఏరా కలిందా? అందుకేరా చెప్పింది వినాలన్నారు. రాదు నేర్చుకోరా అంటే నేర్చుకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. చెప్పేది చెప్పనా చేసేస్తా. నీ చేసేది ఇంకేముంటుంది? అదే పెంకు తీయడం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కానీ ఎరిగింది కానీ గుడ్డు మొదలు చాలా బాగుంది. అది టాలెంట్ అంటే. అది టాలెంట్ కదా, అది నా టాలెంట్. చేసిన దానికి నా టాలెంట్. నీది టాలెంట్ కాదు. మనము సాల్ట్ వేయాలి దాంట్లో. నీకు బాయిలింగ్ వాటర్లో ఎప్పుడైనా సాల్ట్ వేసినామంటే ఆ గుడ్డు అట్లా నీట్గా వచ్చేసింది. పెంకు పైన బ్రేక్ అయిపోతుంది. క్రియేటివిటీ ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడురా. చీర అంటే గుడ్లు తీసే పని నాకు అప్పచెప్పాడు. మనకు వచ్చిందే ఎంత
అందులో సగం వచ్చు మనకి సగం రాదు. ఈ మధ్య చూడురా నేను వస్తానని వెళ్ళిపోవడం ఒకటి మళ్ళీ చూసావా పేపర్ తిరిగిరా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా పడిపోతుంది అది. ఇంకా మనకేం ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్ లేదు కదా, రైస్ కుక్కర్. సో పడిపోయినప్పుడు రూమ్ ఇవ్వడం ఎక్కువ. సో పడిపోయినప్పుడు ఏం చేయాలంటే మాక్సిమం ఎవరికి తెలియదు ఈ టిప్. ఏంటి సార్ అది? బాయిలింగ్ వాటర్ లో బాయిలింగ్ వాటర్ సాల్ట్ వేసినామంటే అట్లా పెంకి నీట్గా వచ్చేదంటే ట్రిక్ అది. ట్రిక్ అయితే వావ్ मस्त शेड्स होणार नीला अप्पा कमला असा ఇప్పుడు ఏం చేస్తామండి పేపర్ కొట్టి చూద్దాం నన్ను పెట్టాను వర్షం పడుతుంది ఇక్కడ. One eternity later. తీసారా ఓ ఏం చేస్తాం మళ్ళీ వాష్ చేస్తాను. అవసరం లేదా? నీకు అవసరం లేదు, మేము మనుషులం కదా. A few moments later. ఏం చేస్తున్నాం పైన ఇప్పుడు ఎలిగిన అరే చెప్తే కదా ఏం చేస్తాం బిల్లేసి బాగా ఫ్రై చేస్తున్నారు. ఇప్పుడు గుడ్లేదు బాగా ఫ్రై చేయాలి దీన్ని. ఆయిల్ ఉందా పోయిందిరా ఇందులో? గైస్ చూడండి, ఎవరి దగ్గరైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన కెప్టెన్ ఇటు చూడు, ఇటు స్మైలీ ఇటు మన మెసేజ్ అదే కామెంట్ చేస్తారు, నువ్వు రిప్లై ఇవ్వనా? ఓన్లీ లేడీస్కి మాత్రమే రిప్లై ఇస్తారు. కామోందుడా నా మామూలు ఏదో కాదన్నా, ఏ పూరి కనిపించిన నెంబర్లు అడుగుతారన్నా తీసుకుంటారన్నా. ఇది మాంబో బ్యాచులర్స్ అబ్బాయి దగ్గర కావాలి, అమ్మాయిలకి కాదురా నేను అడిగింది. అమ్మాయి ఉంటారు కానీ కొంచెం అసలు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెడదాం అనుకున్నా, నువ్వు ఎక్కడ ఉంటానంటాను. నేను ఎక్కడో చూడాలనుకుంటాను, అదేనా ఎక్కడో ఉండేది, అప్పుడు దాన్ని నేను ఎక్కడికో. ఓ ఆగే మళ్ళీ చేస్తా. భయ్యా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. పోబే. 2000 years later. హలో గైస్, ఫైనల్లీ ఏం చేసామంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు దీంతో బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఎక్క మధ్య బ్రేక్ చేశాడు, కొంచెం కారం వేసి ఉప్పు వేసావా? కారం వేసాడు ఓన్లీ, సాల్ట్ ఏం వేయలే. కానీ ఉప్పు స్మెల్ కూడా వస్తుంటుందిరా. వేసి నీట్గా కొంచెం లైట్ ఫ్రై చేసాడు. పక్కన పెట్టుకున్నాను, నేను తర్వాత మాట్లాడరా. ఓకే వచ్చినట్టే వేస్తాను. నాకు క్యారెట్ అంటే టీవీ ఇప్పుడు వీటి కనిపిస్తుంది. వీటితోని మధ్యాహ్నం పొలం 1 గంటల తిందాం అనుకుంటే మనం ఎంతసేపుకే లేట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ మనం 8 o'clock అలవాటు పడుకుంటాం. ఎలానో మిడ్ నైట్ 11కి 10 పడుకుని అలవాటు లేదు కాబట్టి 8 o'clock ఫోన్ చేసి చెప్పలేదు, రేపు మార్నింగ్ కుకింగ్ చేసుకుంటాను అపాయింట్మెంట్ తీసుకుంటే త్వరగా లేకుంటాడు. అప్పుడు స్టార్ట్ చేస్తాను అట్లీస్ట్ కుకింగ్ చేయడం. సరే అప్పుడైనా వద్దాం అనుకోదా, అప్పటికి ఇంకా ప్రాసెస్ ఉండదా? ప్రాసెస్ ఇదే అంటే ఇలా ఉన్నదాన్ని నీట్గా క్రిస్పీగా వచ్చేలా చేసుకోవాలి. క్రిస్పీగా ఏం చేయాలంటే తిన్న హ్యాంగ్ చెప్పి పడాలి. కాల్ చేస్తున్నాను, ఫ్యాన్ వేసుకున్నాను, నీళ్ళు ఎక్కువ కూర్చోలేదు.
రెస్పెక్ట్ లేదురా మీకు. ఫ్రెండ్ అంటే ఎలా చూసుకోవాలో తెలియట్లేదు మీకు. జైలు ఫుడ్ బానే వంటబట్టినట్టుందే. రేయ్ అన్నకు మంది వనరా. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా బ్రదర్. One eternity later. సరే గైస్, ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అంటున్నాడు ఇందా నుంచి. లాస్ట్లో తినేటప్పుడు తినడానికి బాగుంటుంది చెప్పి ఉంచే. లాస్ట్లో ఇంకా కర్రీ అయిపోయింది. ఇంకా అయిపోయిందిరా. ఇంకా ఇది కొంచెం నాకు తెలిసి ఇదవ్వాలా, లైక్ ఏమంటుందండి, ఇంకొంచెం బాయిల్ అయితే బెటర్ అంట, దగ్గరగా అవుతుంది. కెప్టెన్ అన్నది నిజంగా పాపం సీరియస్గా తీసుకున్నట్టు ఉన్నాడు కుర్రాడు. ఏరా 2000 years later. ఫైనలీ అయిపోయింది నీట్గా. రైస్ అది అంటే ఎగ్ కర్రీ అందులో పెట్టాం. మళ్ళీ అన్ని మన దగ్గర డిషెస్ లేవు కాబట్టి ఫైనల్లీ లైట్గా ఆనియన్స్, ఎగ్ కర్రీ, రైస్. చెఫ్ ఎలా ఉంది? సూపరా? రైట్గా ఉందా? బాగోపోలు అప్పుడు నేను చెప్తా తినే. బాగాలేకపోతే తినవారా? తినద్దురా అయితే బాలే. సరేలే ఎన్నో అనుకోండి, ఎన్నో అవుతాయి చెప్పు. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేస్ట్ బాగుందో కూడా చెప్తా, లేకపోతే ఇటు సంగతి చెప్తా.